అందరికీ నమస్కారం. నా పేరు రమ. ఫ్రెండ్స్, మార్నింగ్ మీ అందరికీ చెప్పినట్టు ఇక నుంచి 'ఐ హేట్ మై వైఫ్' మార్నింగ్ వస్తుంది. ఈవినింగ్ ఈ స్టోరీ వస్తుంది. ఇదంతా మీరెంతగానో ఆదరించి, అభిమానించే తనూషా రెడ్డి గారి కలం నుంచి జాలువారిన 'మనసు మాట వినదు'. మీకు ఈ స్టోరీ వింటే ఏం గుర్తొస్తోంది? ఆల్రెడీ 'మనసు మాట వినదు' సీజన్ 1, సీజన్ 2లో ఉన్న అర్జున్, ఆరుషిలతోనే అందులో ఉన్న క్యారెక్టర్స్తోని ఈ స్టోరీ నడుస్తుంది. అందుకే దీనికి కూడా అదే పేరు పెట్టాను. స్టోరీలో నేమ్స్ మాత్రమే అవి. కానీ కథనం మాత్రం కొత్తగా ఉంటుంది. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. మరి ఈ స్టోరీని ఆదరిస్తారని కోరుకుంటూ 'మనసు మాట వినది' 1వ భాగం. రచయిత తనూషా రెడ్డి గారు. హైదరాబాద్ మహానగరం. టైం నైట్ 11:45. రోల్స్ రాయ్స్ కార్ 100 మీద దూసుకొని వెళ్తుంటే వెనకాల 3 కార్లు తరుముతున్నాయి అంతే వేగంగా. కారు చీకట్లో హైవే మీద దూసుకొని వెళ్తోంది. ఆ కారును నడుపుతున్నది ఒక అమ్మాయి కాదు. భయం అంటే ఏంటో తెలియని ఒక రాణి. తన ప్రాణం కోసం కాదు, తన ఊపిరి కోసం, రేపటి ఒక తరం కోసం పోరాడుతోంది. కళ్ళల్లో భయం లేదు, చేతుల్లో స్టీరింగ్. ఇష్టానికి తిరుగుతుంటే పక్కనే కూర్చున్న 2 ఏళ్ల ముద్దులొలికే బాబు మమ్మా అని పిలుస్తాడు చిరునవ్వుతో చూస్తూ. చిల్ బంగారం, జస్ట్ ఫర్ ఫన్, ఏమీ అవ్వదు, నువ్వు సాంగ్స్ ఎంజాయ్ చెయ్యి అని హెడ్ ఫోన్స్ చెవిలో పెడుతుందామె. కారు వెళ్తున్న కొద్దీ దగ్గరవుతున్న వెనుక కార్లు. ముందుకు వెళ్తున్న ఆమె కారుకు ఎదురుగా ఒక కారుకు ఆనుకొని ఒకతను నవ్వుతూ ఉంటే కార్ సడన్ బ్రేక్ వేసి బాబు ఛాతీ మీద చెయ్యేసి పట్టుకుంటుంది ఆమె. అంతా నిశ్శబ్దం. వెనుక కార్లలో నుంచి దిగిన రౌడీలు ఎదురుగా ఉన్న అతను నవ్వుతూ విజిల్ వేసుకుంటూ 'యువర్ గేమ్ ఈజ్ ఓవర్ బేబీ' అని అంటాడు. హెడ్ ఫోన్స్ని తీసి కన్నా, వాట్స్ యువర్ స్ట్రెంగ్త్ అని అడుగుతుందామె. మీ మమ్మా. గుడ్. వాట్ ఈజ్ యువర్ వీక్నెస్ అని ఆమె అడిగితే ఆ బాబు తల్లినే చూస్తూ మై ఫియర్ మమ్మా అని అన్నాడు. హూ ఈజ్ యువర్ హీరో? డాడీ మమ్మా. చిన్నగా నవ్వుతూ మమ్మీకి చిన్న పని పడింది, ఫినిష్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోదాం. ఎట్టి పరిస్థితుల్లోనూ కార్ని దిగకూడదు. అంతవరకు సాంగ్స్ విను కన్నా. మళ్ళీ హెడ్ ఫోన్స్ చెవికి పెట్టి నుదుటి మీద ముద్దు పెట్టుకొని సీట్ బెల్ట్ తీసి కార్ దిగుతుంది ఆమె. ఎదురుగా నవ్వుతూ చూస్తూ ఉన్న అతన్ని చూసి కార్ బ్యానెట్కి ఆనుకొని వేసుకున్న హుడీని స్లీవ్స్ పైకి లాక్కొని వెల్ ప్లేడ్ మిస్టర్ రంజిత్ అని అంటుందామె. నీ అంత అయితే కాదు కదా బేబీ, ఒంటి చేత్తో నీ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తూ వాడికి పుట్టిన వాడిని కింగ్ చేయబోతున్నావు. గుడ్ గుడ్, అంతా బాగుంది. కానీ నన్ను వెరినా కొడుకుని చేయడమే అస్సలు బాలేదు బేబీ. నిన్ను, నీ ధైర్యాన్ని, వాడి రక్తాన్ని ఇక్కడే సమాధి అని సైడ్ స్మైల్ ఇచ్చిన ఆమె దమ్ముంటే నా కొడుకుని టచ్ చేసి చూడరా నీతిలేని కుక్క అని అంటుంది ఆమె పొగరుగా. ఎస్, నేను అదే అని నవ్వుతూ రౌడీల వైపే చూస్తాడా రంజిత్. అన్న, ఆడపిల్లన్న గట్టిగా ఒక దెబ్బ కొడితే చచ్చిపోతుంది, దానికి ఇంతమంది ఎందుకన్నా అని అంటాడు ఆ రౌడీలకు లీడరైన ఒకడు. రేయ్, అది ఆడపిల్ల కాదురా అనుబాంబు. అలా గుద్ది చంపడం నాకు చేతకాక మిమ్మల్ని లక్షలు ఇచ్చి పిలిపించానా? జాగ్రత్తగా డీల్ చేసి కన్ఫ్యూజ్ చేసి చంపండి అని ఆ రంజిత్ అంటాడు. ఆమె నవ్వుతూ పర్లేదు, నన్ను బాగానే అనాలిసిస్ చేశావురా అని పోనీటైల్ని టైట్ చేసుకుంటుందామె. ముందుకొకరిని పంపితే కత్తితో ఆమె కడుపులో గుచ్చబోతున్న వాడి చేతిని మెలిపెట్టి ఆర్తనాదాలు పెట్టించిన ఆమె అరచేతిని బిగించి గట్టిగా కడుపులో పంచిస్తుంది. రక్తం కక్కుకుని అతను నేల కొరిగితే ఆ రౌడీల లీడర్ రంజిత్ వైపే షాకింగ్గా చూస్తే నేను చెప్పాను కదరా, అది ఆడపిల్ల కాదు, అందరూ ఒకేసారి అటాక్ చేసి చంపేయండి. తెల్లారేసరికి ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ అండ్ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ రాధాకృష్ణ గారి ఏకైక కుమార్తె ఆరుషిదేవ్, ఆర్కే గ్రూప్స్కి వారసుడు అభిరామ్ కృష్ణదేవ్ గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో దారుణ హత్య అన్న న్యూస్ నా చెవికి వినపడాలని అంటాడు రంజిత్. సరే అన్న. అందరికీ సైగలు చేసి ఆమె మీదకి వెళ్తే ఒక్కొక్కరికి కోపంగా ఎర్రబడిన కళ్ళతో కసిగా కొడుతూ నేల మీద పడుకోబెడుతుంది ఆమె. రాణి అంటే అన్నింట్లోనూ ఆర్తేరుండాలి. ఆరుషి, నువ్వు నా ఎంపైర్కు క్వీన్ మాత్రమే కాదు, 1000 మంది అనాథలకు అన్నం పెట్టే అమ్మవి. నా ఆశయాన్ని నిలబెట్టే రేపటి జ్యోతివి నువ్వే తల్లి అని అన్న తండ్రి మాటల్ని ఆమె మనసులో మెదిలితే కంటి తడని బయటపడనివ్వని ఆమె కోపాన్ని పిడికిట్లో చూపిస్తూ కొడుతుంది. బాక్సింగ్, సెల్ఫ్ ప్రొటెక్టింగ్, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న చేతులవి. అందుకే చాకచక్యంగా వ్యవహరిస్తూ ఒక్కొక్కరికి నేల మీద పడుకోబెడుతోందామె. రంజిత్ కోపంతో ఊగిపోతూ అతనికి సైగ చేస్తే డిస్ట్రాక్ట్ చేసి ఆమెను కార్కి దూరంగా తీసుకొని వెళ్తే
అదే సరైన సమయమని ఆమెను రౌడీలతో చుట్టుముట్టించిన రంజిత్ కార్ దగ్గరికి నడిచి భయంతో సీట్లో ముడుక్కొని కూర్చున్న బాబుని చూసి సైడ్ స్మైల్ ఇచ్చి గ్లాస్ పగలగొట్టి డోర్ ఓపెన్ చేశాడు. బాబు భయంతో కళ్ళు పెద్దవి చేసి చూస్తే బయటికి లాగి ఆరుషి అని పిలిచాడు గట్టిగా రంజిత్. డిపెండింగ్ చేస్తూనే వెనక్కి తిరిగి చూసింది ఆరుషి. అప్పటికే ఆమె అలుపు లేకుండా పోరాడుతూ 3 గంటల పైనే అవుతోంది. బాబు రంజిత్ దృష్టిలో పడితే ఆరుషి కళ్ళు పెద్దవయ్యాయి. కన్నబిడ్డకు ఏమవుతుందో అన్న భయంతో చేతిలోని రాడ్‌ను నేలకు విడిచి రేయ్! బాబుని వదులంటోంది ఆరుషి. సైడ్ స్మైల్ ఇచ్చి ఐ నో యువర్ వీక్‌నెస్ ఆరుషి అని ముందుకొచ్చి బాబు తలకి గన్ గురిపెట్టి నీకు ప్రాణమైన నీ అబ్బాను, నీ మొగుడ్ని దూరం చేసినట్టు వీణ్ణి కూడా దూరం చేస్తాను. జీవితమంతా నీ వాలు లేక నువ్వు ఒంటరిగా కుళ్ళి కుళ్ళి ఏడవాలి. టెన్షన్ అవ్వకు. నా మోజు తీరే వరకు నిన్ను వదిలిపెట్టనులే అని అంటూ వంకరగా నవ్వుతాడు రంజిత్. కోపం నిండిన కళ్ళతో ఆరుషి చూస్తే వెనకాల రంజిత్ సైగ చేయగానే ఆమె తల మీద కొడతాడు ఒకడు. మమ్మా అని ఆ పసికందు ఏడుపు మొదలుపెట్టిన బాబుని చూసి ఆమె మనసు తల్లడిల్లిపోతే రంజిత్ బాబు రౌడీ చేతిలోకి విసిరి ఆమె రెక్క పట్టుకుని రావే అని లాక్కొని వెళ్ళిన రంజిత్ పశువులా మీద పడుతూ నీ పొగరు అణిచే టైం వచ్చిందని ఆమె మీద తన పశు వాంఛను తీర్చుకోవడానికి సిద్ధమైతే వదులురా కుక్క అని అతన్ని నెట్టే బలం కూడా ఆమె దగ్గర లేక తల నుంచి కారుతున్న రక్తానికి నీరసంతో కళ్ళు మూతలు పడుతుంటే అర్జున్ మన బిడ్డ అని ఆమె పెదవులు చప్పుడు చేస్తే స్పృహ కోల్పోతుంది ఆమె. మమ్మ మమ్మ అని ఏడుస్తున్న బాబుని విసుగ్గా చూస్తూ ఆరుషి బట్టలు లాగే ప్రయత్నం చేస్తున్న రంజిత్ రేయ్ వాడి నోటికి మూయించండని కసురుతాడు. బాబు చెంప మీద దెబ్బ కొట్టిన వాడు నవ్వితే ఆ నవ్వుని దూరం చేస్తూ నేరుగా ఒక బుల్లెట్ వాడి గుండెని చీలుస్తూ వాడిని నేలకేస్తుంది. ఆరుషి పైనుండి లేచిన రంజిత్కు బ్లాక్ కార్స్ చుట్టుముట్టి లైట్స్ అతన్ని టార్గెట్ చేస్తే ఎదురుగా బ్లాక్ షర్ట్ జీన్స్లో వస్తున్న కటౌట్ చూసి రంజిత్ కణతల నుంచి చెమట జారి అతని వెన్ను జలధరించేలా చేస్తుంది. సైడ్ స్మైల్ ఇచ్చిన అతను గన్ని తిప్పుతూ బాబు ఎదురుగా నిలబడి నవ్వితే ఆ బాబు అతన్నే పరీక్షగా చూస్తూ డాడీ అని అంటాడు కన్నీళ్లు వాడి బుజ్జి చేతులతో తుడుచుకొని. అని అర్జున్ తడి నిండిన కళ్ళతో చేతులు చాపితే వేగంగా అతన్ని హత్తుకుని ఏడుస్తూ మమ్మా అని అంటాడు ఆ పసివాడు. మమ్మాకేం కాదు ఐ యామ్ హియర్ అని ముద్దాడి స్టీవ్ అని అన్నాడతను. అతని వెంటే ఎప్పుడూ షాడోలా ఉండే స్టీవ్ బాస్ అని ముందుకొస్తే బాబు తీసుకొని కారులో కూర్చోబెట్టమని ఇచ్చేసి రంజిత్ వైపే ఎరుపు జీరలు పులుముకున్న కళ్ళతో చూస్తూ ముందుకు అడుగేశాడు అర్జున్ దేవ్ వర్మ. అప్పటికే రంజిత్ తనని రక్షించడం, తనని పుట్టించిన దేవుని తరం కూడా కాదని భయంతో వణికిపోతూ తను డబ్బిచ్చి తెచ్చుకున్న గూండాల వైపే చూశాడు. అర్జున్ కటౌట్‌కు ఆ గ్యాంగ్ లీడర్‌ని ఒళ్ళు విరుచుకుంటూ అర్జున్ మీదకి వెళ్తే అరచెయ్యి మొత్తాన్ని గాల్లో లేపి వాడి చెంప మీద కొట్టగానే చెవిలో నుంచి రక్తం వచ్చి అక్కడికక్కడే ఊపిరి తీసుకోవడం ఆపేశాడు వాడు. మిగిలిన రౌడీలు అది చూసి వెనకడుగు వేస్తే స్టీవ్ ఒక్కొక్కరికి బాడీలో ఉన్న ఎముకలన్నీ విరిచేస్తాడు. రంజిత్ గుండె మీద కాలుతో తన్ని నీ అబ్బా ఎంత ధైర్యం ఉంటే నా వైఫ్ మీద చేయేస్తావని కోపంతో ఆ చేతిని అర్జున్ విరిచేస్తే వాడు పెట్టిన ఆర్తనాదాలకు తన కళ్ళల్లో కన్నీటిని చూస్తేనే నా బ్లడ్ బాయిల్ అవుతుంది. నువ్వు రక్తాన్ని రప్పించావు వదులుతానా అని కోపంగా అన్నాడు అర్జున్. అర్జున్ ప్లీజ్ నన్ను క్షమించి వదిలేయ్ అని రంజిత్ చేతులు జోడిస్తే రానని అనుకున్నావు కదూ నా వాళ్ళను ఎలా ఎప్పుడు కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు అని ఆరుషిని కొట్టిన రాడ్‌తో అతని తలను కొట్టి ఛిద్రం చేసి ఆరుషి దగ్గరికి నడిచాడు అర్జున్. స్పృహ లేకుండా భుజాల దగ్గర పుడి చినిగిపోయి నుదుటి మీద నుంచి రక్తం ఆగకుండా కారుతుంటే అరు అని ప్రేమగా పిలిచాడు అర్జున్. ఆ పిలుపు కోసమేమో ఆమె తన ఊపిరిని బిగపట్టి ఉన్న అరుషి అర్జున్ చెంపలను తట్టగానే కళ్ళు తెరిచి చూస్తూ అర్జున్ అని ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేస్తూ అంటుంది. ఇట్స్ మీ నీ అర్జున్. నీకోసం వచ్చేశానే అని అర్జున్ కన్నీటితో అంటే బాబు మన బాబు అని ఆవేదనగా అంది ఆమె. హీస్ సేఫ్ స్టే విత్ మీ అని హాస్పిటల్‌కి వెళ్దామని ఆమెను ఎత్తుకొని కార్‌లో కూర్చుంటే బాబు ఏడుస్తూ మమ్మా అని ఆరుషి చెంపను తాకాడు. అభి డాడీ ఎక్కడ మమ్మా అని అడుగుతూ ఉండేవాడివి కదా! హీఈస్ యువర్ డాడీ అని అంటుంది కన్నీటితో బొంగురుపోయిన గొంతుతో ఆరుషి. మమ్మా అని ఆ పసికందు ఏడుస్తుంటే కన్నబిడ్డ కన్నీళ్లు చూడలేక గుండెలకు హత్తుకున్నాడు అర్జున్. డాడీ అని వాడు వెక్కిళ్ళు పెడుతుంటే అర్జున్ ఒడిలో ఉన్న ఆరుషికి మెల్లగా రెప్పలు మూతలు పడుతుంటే డోంట్ క్లోజ్ యువర్ ఐస్ అరు స్టే ఆన్ మై వర్డ్
అని సీరియస్గా చెప్పిన అర్జున్ స్టీవ్ అని గట్టిగా అరిచాడు. వచ్చేసాం బాస్ అని హై స్పీడ్తో డ్రైవ్ చేస్తూ 5 నిమిషాల తర్వాత 6వ నిమిషంలో కారును హాస్పిటల్ ముందు ఆపాడు స్టీవ్. బాబును స్టీవ్కిచ్చి ఆరుషిని చేతుల్లోకి తీసుకున్నాడు అర్జున్. స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టిన అర్జున్ తననే చూస్తూ ఉన్న డాక్టర్ని చూసి గో అని కోపంగా అరిచాడు. తేరుకొని డాక్టర్ ఎమర్జెన్సీ కాబట్టి ఐసీయూలోకి తీసుకుని వెళ్తే ఈ హాస్పిటల్ మొత్తం 5 మినిట్స్లో నా హ్యాండ్ ఓవర్లో ఉండాలని స్టీవ్ని చూస్తూ సీరియస్గా ఆర్డర్ వేస్తాడు అర్జున్. అర్జున్ మాటకు ఎస్ తప్ప నో చెప్పడం రాని స్టీవ్ ఒక 2 ఫోన్ కాల్స్తో హాస్పిటల్ మొత్తాన్ని అర్జున్ హ్యాండ్ ఓవర్ చేస్తే 3 నిమిషాలకు డాక్టర్స్ అందరూ అర్జున్ని షాకింగ్గా చూస్తూ అతని ముందు నిలబడ్డారు. చేతిలోకి బాబుని తీసుకొని మీరెంత ఖరీదైన వైద్యం అందిస్తారో నాకు అనవసరం. నా ప్రాణాన్ని మీ ప్రాణం అడ్డేసి కాపాడాలి. గో అని స్థిరంగా చెప్పాడు అర్జున్. ష్యూర్ సార్ అని ఐసీయూలోకి వెళ్ళిన డాక్టర్స్ ఆరుషికు కొన్ని పరీక్షలు చేసిన అనంతరం బలంగా తాకిన రాడ్ దెబ్బకి తలలో బ్లడ్ క్లాట్ అయిందని ఆపరేషన్ చేయాలని చెప్తారు. డూ ఇట్ అని అర్జున్ అంటే స్మాల్ రిస్క్ ఉంది సార్. ఇప్పటికే మేడంకు చాలా బ్లడ్ లాస్ అయింది. ఆఫ్టర్ ఆపరేషన్ స్పృహలోకి రావచ్చు లేదా కోమాలోకి వెళ్ళొచ్చని డాక్టర్ చెప్తే అతని గుండె మీద గట్టిగా దెబ్బ కొట్టినట్టవుతుంది. తగిలింది చిన్న కట్టెపుల్ల కాదుగా. అందుకే ఆమె పరిస్థితి క్రిటికల్గా ఉందని డాక్టర్లు తేల్చి చెప్తే తల్లి కోసం ఏడుస్తున్న బిడ్డను హక్కున చేర్చుకొని తనతో మాట్లాడాలి. ఒక 3 మినిట్స్ స్పృహలోకి వచ్చేలా చేయండని అంటాడు అర్జున్. కష్టమని డాక్టర్స్ అంటే ఇంతమంది ఉన్నారు చేయలేరా అని అర్జున్ అంటే సీనియర్ డాక్టర్లు తమ ప్రయత్నాలు మొదలుపెట్టి ఇంజెక్షన్ వేసి ఆరుషికు బ్రెయిన్ సెల్స్ యాక్టివేట్ అయ్యేలా చేసి స్పృహ వచ్చేలా చేస్తారు. అందరికీ బయటికి పంపించిన అర్జున్ వైర్ల మధ్య చిక్కి సగమైన తన చెల్లి రూపాన్ని చూస్తూ మసకబారిన రూపానికి కన్నీళ్లు తుడుచుకొని ఆమెకి ఎదురుగా కూర్చొని బేబీ అని ప్రేమగా పిలిచాడు. అర్జున్ రెప్పలను చాలాసేపు మూసి తెరిచిన ఆమెకు అర్జున్ రూపమే కనిపిస్తే సన్నటి నవ్వుతో నా కోసం వచ్చేసావా అర్జున్ అని ప్రేమగా అడుగుతుంది ఆరుషి తల నిమురుతూ. నువ్వు లేకుండా ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా ఉంది ఆరుషి. నేను వచ్చేశాను కదా నీకేమీ అవ్వనివ్వనని అర్జున్ అన్నాడు. అర్జున్ చేతిని పట్టుకొని ఆ బాస్టర్డ్ అని అంటుంది మెల్లిగా ఆరుషి. హీఈస్ నో మోర్. నువ్వే గెలిచావు మై స్ట్రాంగ్ గర్ల్. నా బేబీతో దూల తీరిపోతుందని అర్జున్ అంటే చిన్నగా నవ్విన ఆరుషి నాన్న ఆశయం బ్రతికించాను కదా అని ఆశగా అడుగుతుంది. నీ ఆశయం నీకు చెందవలసినవి రెండూ కూడా నీకు దక్కాయి. వీరిని నువ్వు త్వరగా క్యూర్ అయిపోవే. నీతో గొడవపడి చాలా రోజులవుతోంది. ఐ మిస్ యూ సో బ్యాడ్లీ అని అర్జున్ అన్నాడు హీనమైన స్వరంతో. 2 ఏళ్ల తర్వాత తన సర్వస్వం తన ఊపిరిగా మార్చుకున్న అర్జున్ని చూస్తున్న ఆరుషి కళ్ళు సంద్రాలై డోంట్ క్రై బేబీ అని అన్నాడు కన్నీళ్లు తుడుస్తూ. అర్జున్ పరిగెత్తి పరిగెత్తి గుంట నక్కల మధ్య నుంచి తప్పించుకొని పోరాడి అలసిపోయాను అజ్జు. ఇంకా నా వల్ల కాదు. రెస్ట్ తీసుకోవాలని ఉంది నాకు. శాశ్వతంగా నాన్న దగ్గరికి వెళ్ళిపోవాలని ఉంది. అభి నీ చెంతకు చేరాడు. అది చాలు నాకు అని అంటుంది ఆరుషి కన్నీటితో. ఏయ్ లుక్ అట్ మీ. నేనే చంపేస్తాను ఇలా పిచ్చిగా వాగితే. ఇలాంటి వర్డ్స్ నీ నోటి నుంచి రాకూడదని నీకు ఎన్నిసార్లు చెప్పానే. అభి నీ కోసం ఏడుస్తున్నాడరు. డోంట్ లీవ్ మీ వితౌట్ యూ. నేను బ్రతుకున్న శవంతో సమానం అని కన్నీటితో అన్నాడు అర్జున్. అర్జున్ చేతిని గట్టిగా పట్టుకున్న ఆరుషి అజ్జు అని ప్రేమగా అంటే ఐ లవ్ యూ బేబీ అని ఇద్దరి పెదవుల్ని కలిపేశాడు అర్జున్. అర్జున్ ప్రేమనంతా కూడా ముద్దులో తెలుపుతుంటే అర్జున్ ప్రేమకి ఆమె కళ్ళల్లో నీళ్లు ఆగకుండా కణతల్లోకి ఇంకిపోతాయి. పెదవులను వీడి బాబును తీసుకొని వచ్చిన అర్జున్ వీడి కోపం మాత్రమే కాదు, నువ్వు లేక పిచ్చోడ్నయ్యే నా కోసం కూడా నీతో నువ్వు ఫైట్ చేయాలి బేబీ. డోంట్ గివ్ అప్. నా బేబీ స్ట్రాంగ్ గర్ల్ కదా అని గొంతుకు అడ్డుపడ్డ దుఃఖంతో అంటాడు అర్జున్ కొడుకుని తల నిమిరి. అభి నాన్న యువర్ హీరో. మీ స్ట్రెంగ్త్ మీ డాడీ అని నవ్వి కొడుకు బుగ్గకి ముద్దు పెట్టడానికి చూస్తుంటే అర్జున్నే బాబుని ఎత్తి బుగ్గను ఆమె పేదాలకు తాకించాడు నవ్వుతూ. అర్జున్నే చూస్తూ ఉన్న కళ్ళు మూతలు పడుతుంటే అజ్జు ఐ లవ్ యూ అని కళ్ళు మూసేసింది ఆర్షి. ఆర్షి అని ఆమె చెంపని తడుతుంటే లోపలికొచ్చిన డాక్టర్ సార్ ప్లీజ్ మీరు ఆలస్యం చేసే కొద్దీ మేడం లైఫ్ను మనమే క్రిటికల్ కండిషన్లోకి నెట్టిన వాళ్ళమవుతాము. కోఆపరేటర్స్ అని అన్నాడు డాక్టర్. భయపడి కన్నీళ్లు పెడుతున్న కొడుకుని ఎత్తుకొని ఐసీయూ నుంచి భారమైన హృదయంతో వెనుతిరిగిన అర్జున్ పక్క రూమ్ స్టీవ్ ఎంగేజ్ చేయడంతో
బాబుని ఒడిలో కూర్చోబెట్టుకొని చొక్కాతో తన కన్నీళ్లు తుడుచుకొని మై చాంప్ మమ్మకు ఏం కాదు జస్ట్ స్మాల్ ఇంజురీ అంతే డోంట్ క్రై అని అర్జున్ అంటే మమ్మ ఎప్పుడు నన్ను చూస్తుందని వాడికి వచ్చిన భాషలో ముద్దుగా అడిగాడు బాబు. స్టీవ్ కూల్ ప్యాక్ ఇస్తే బాబుకి బుగ్గకు పెడుతూ త్వరలోనే అర్జున్ అని అంటే డాడీ ఐ మిస్ యూ అని అభి అనగానే గుండెకు హత్తుకున్న అర్జున్ మీ టూ బంగారం అని అన్నాడు. నొప్పిగా ఉందా బంగారం అని అర్జున్ అంటే అని అన్నాడు బాబు. చూస్తున్న స్టీవ్ కూడా గుండె బరువెక్కుతుంటే బాస్ సార్ కాల్ చేసి మీరెక్కడ ఉన్నారని అడుగుతున్నారని అన్నాడు. నో ఎవరికి ఈ విషయం గురించి తెలియకూడదు. ముఖ్యంగా మీడియాకు ఒక్క ఫోటో, ఒక్క న్యూస్ కూడా లీక్ అవ్వకూడదు స్టీవ్. సిటీ కమిషనర్ను లైన్లోకి తీసుకొని జరిగిన యాక్సిడెంట్ అని కేసు క్లోజ్ చేయించు. ఇంకా ఆ బాస్టర్డ్ శవం కూడా దొరకకూడదు అని సీరియస్గా అన్నాడు అర్జున్. గంటలు ట్రీట్మెంట్ తర్వాత ఆపరేషన్కు అన్నీ సిద్ధం చేస్తే అర్ధరాత్రి తెల్లారి సూర్యుడు కూడా ఉదయిస్తాడు. బాబు అర్జున్ ఒడిలోనే పడుకొని నిద్రపోతూ ఉంటే తల నిమురుతూ తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకున్న అర్జున్కి ఆరుషి రూపమే కళ్ళ ముందు మెదులుతూ ఉంటే అతని కన్నీరు చెంపల మీదుగా జారి కనతల్లోకి ఇంకిపోతే బేబీ అని ప్రేమగా అతని పెదవులు పలుకుతాయి. బాస్ అని స్టీవ్ బాబు కోసం బ్రేక్ఫాస్ట్ పాలు తీసుకొని వస్తే కళ్ళు తెరిచి బాబుని బెడ్ మీద పడుకోబెట్టి ఇక్కడే ఉండని స్టీవ్కు చెప్పి ఆరుషి ఉన్న రూంలోకి నడిచాడు. తలకి కట్టుతో డ్రిప్స్తో ఉన్న ఆరుషిని చూసి భారమైన నిట్టూర్పు విడిచిన అర్జున్ ఆమె చేతిని పట్టుకొని ఎదురుగా కూర్చున్నాడు. నిద్ర లేచిన బాబు డాడీ అని ఏడుస్తుంటే స్టీవ్ ఎత్తుకొని ముద్దు పెట్టుకొని నువ్వు ప్రిన్స్ ఏడవకూడదు. నీకోసం మీ మమ్మ మా మేడం ఫైట్ చేస్తుంది అని స్టీవ్ అంటే డాడీ వేర్ అని అడుగుతాడు అభి. మమ్మను చూసుకోవాలి కదా. వెళ్ళారు. వచ్చేస్తారు. ఆ లోపు నువ్వు బ్రేక్ఫాస్ట్ చేసి గుడ్ బాయ్ లాగా ఏడవకుండా ఉంటే మమ్మ లేచాక ప్రౌడ్గా ఫీల్ అవుతుందని ఆ పసివాడిని చూస్తూ అంటాడు స్టీవ్. ఆరుషి చేతిని పట్టుకొని కాసేపు ఆమెనే కళ్ళ నిండా చూసుకొని బయటికి నడిచాడు అర్జున్. స్టీవ్ చేతుల్లో నుండి జారి అర్జున్ కాళ్ళని అభి చుట్టుకుంటే ఎత్తుకొని రూమ్కి తీసుకొని పోయి స్పూన్తో ఇడ్లీ తీసి తినిపిస్తాడు అర్జున్. తండ్రి ఎర్రబడ్డ కళ్ళని చూసి అర్జున్ కళ్ళను వాడి చిట్టు చేతులతో తుడుస్తూ ఉంటే చిన్నగా నవ్విన అర్జున్ తినిపించి పాలు తాగిస్తాడు. సార్ డాక్టర్ గారు మిమ్మల్ని పిలుస్తున్నారని నర్స్ చెప్పి వెళ్తే స్టీవ్ అంకుల్తో ఉండు అభి అని డాక్టర్ క్యాబిన్కు కదిలాడు అర్జున్. రిపోర్ట్స్ అర్జున్ ముందుంచిన డాక్టర్ సార్ ఆపరేషన్ సక్సెస్ అయింది కానీ బ్రెయిన్ ఫంక్షన్ యాక్టివేట్గా లేదు. లో పల్స్, బ్లడ్ కూడా ఎక్కించాం. ఎప్పుడు స్పృహ వస్తుందో చెప్పడం చాలా కష్టం సార్ అని అంటారు. గుండెల్లో భారం పెరిగి కన్నీళ్లు గొంతు గడ్డుపడితే గట్టిగా ఊపిరి తీసుకొని మీరు చేయాల్సింది చేయమని చెప్పి బయటకు వచ్చేశాడు. ఆ రోజు కూడా గడిచిపోతే ఆరుషిని చూస్తూ బాబు అవసరాల్ని తనే చూసుకున్నాడు అర్జున్. రాత్రైతే ఆరుషిని చూసి అర్జున్ బయటకు వస్తే నర్స్ వెళ్ళి ఆరుషి దగ్గర కూర్చుంటుంది. బాబుకి స్నానం చేయించి నైట్ డ్రెస్ వేసిన అర్జున్ ఫుడ్ తినిపించి గో టు స్లీప్ అభి అని బెడ్ మీద పడుకోబెడితే నిద్ర లేదని పైకి లేచి కూర్చుంటాడు అభి. బెడ్ మీద కూర్చొని అభిని ఒళ్ళోకి కూర్చోబెట్టుకున్నాడు అర్జున్. అర్జున్ పొట్ట చుట్టూ కాలేసుకుని టెల్ స్టోరీ డాడీ అని అడుగుతాడు అభి నవ్వుతూ. మీ మమ్మ గురించి చెప్పనా అని అడుగుతాడు అర్జున్. అని అభి తల గుండ్రంగా తిప్పితే అర్జున్ అభి తల నిమురుతూ 2.5 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాడు. కథ ఇంకా ఉంది. మరి అర్జున్, ఆరుషిలు, స్టీవ్, అభి, రంజిత్ వీళ్ళందరూ మీలో ఎంతమందికి గుర్తున్నారు? గుర్తుంటే వచ్చి హాజరు వేసుకోండమ్మా. మరి మనసు మాట వినదు సీజన్ 1, సీజన్ 2లకు ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది ఈ స్టోరీ. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. మార్నింగ్ టైంలో ఐ హేట్ మై వైఫ్ వస్తుంది. ఈవినింగ్ టైం ఈ మనసు మాట వినదు వస్తుంది. దయచేసి గమనించగలరు. థ్యాంక్ యూ.